రాధా రంగారాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో రంగానాయుడు భారీ బహిరంగ సభ 26/12/2025 సాయంత్రం 4 గంటలకు కాళీమాత గుడి ఎదురుగా ఆర్కే బీచ్లో నిర్వహించుటకు గాదె బాలాజీ గారు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినారు. వివరాలు వారి మాటల్లో. అలాగే రంగా గారి అభిమానులకి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాల కలయిక వంగవీటి మోహన్ రంగా గారు కాబట్టి ఈ వేదిక అలంకరించిన అందరికీ నా నమస్కారం. 2017 నుంచి విశాఖపట్నం వేదికగా రంగా గారి కార్యక్రమంలో మేము రాధా రంగా రాయల్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా మీకు తెలుసు కదా, 2023లో కాపునాడు అనే మహాసభ పెట్టడం జరిగింది. అదేవిధంగా 2024లో అగ్నిపల్లంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరించడం జరిగింది. 2025లో రంగానాడు అనే భారీ బహిరంగ సభ రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి జరగడం జరిగింది. మీరు మన ఈ మధ్య రీసెంట్గా చూసి ఉంటారు, డిసెంబర్ 3వ తారీఖు ఎవరైతే రంగా గారు వారసులు అంటే వంగవీటి వారసులు ఉన్నారో శంతన్ కుమార్ గారు కానీ ఆశా గారు కానీ ఆ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి 2 రాష్ట్రాల నుంచి కాదు, యావత్ రంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు అన్న రంగానాడికి మేము అందరికీ కంప్లీట్గా మీకు ఉంటుంది, ఆ సభకు మేము అందరికి ఇచ్చేస్తాను జరుగుతుంది. అదేవిధంగా 26న డిసెంబర్ 26న రంగా నాడు వేదికకి మీరు ఊహించని అనుకోని అతిథులు రాబోతున్నారు. మీరు దయచేసి మీ ప్రెస్ ద్వారా కానీ మాకు ఈ కార్యక్రమానికి ఎప్పుడు మాకు ఈ రంగారాధ రాయల్ అసోసియేషన్ ఎప్పుడు మేము చేసినా సరే కంప్లీట్ మీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరి చల్లని దీవెనతోటి రంగానాడు అనేది మళ్ళీ చరిత్ర కాబోతుందని చెప్పి మీకు ద్వారా చెప్తున్నది అంతా మీ చేతుల్లోనే ఉంది. 1988లో కాపునాడు అని చెప్పేసి ఆ రోజుల్లో రంగా గారు జైల్లో ఉంటే పెద్దలందరూ కలిసి మీద వెంకటరావు గారు కానీ ముదరగడ్డ పద్మనాభం గారు కానీ రంగా గారి దగ్గరికి వెళ్ళి రంగా గారికి మద్దతుగా అన్న నువ్వు లోపల ఉన్నావు, నీకు మద్దతుగా ప్రజలందరూ సభ కోరుకుంటున్నారు అనడం జరిగింది. ఆ రోజు ఏంటంటే రంగా గారిని రంగానాడని సభ పెడతామంటే ఆయన నాకు వద్దు, నా పేరు వద్దు, వేరే పేరు పెట్టుకోమని చెప్పడం జరిగింది. సరే అందరూ పెద్దలందరూ పిచ్చి రంగానాడు అని మేము పెడతామన్నా అంటే ఆయన ఓకే, రంగా గారు ఓకే చేయడం జరిగింది. అలాగే కొంతమంది పెద్దలు బయటకు వచ్చినాక దాన్ని కాపునాడుగా మార్చారు. అదే కాపునాడు కింద కాపులు కాదు, యావత్ ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని కులాలు కూడా ఆ రోజు రావడం జరిగింది. 10 లక్షల పైన రావడం జరిగింది. సో రంగా గారి కళ ఏదైతే ఉందో రంగానాడు అనేది ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత ఒకేసారి వంగవీటి వారసుల ద్వారా ఆ రంగానాడు బహిరంగ సభ ఆర్కే బీచ్లో చేయడం జరుగుతుంది. ఏమిటంటే దీనిలో కోయిన్సిడెన్స్ ఏంటంటే అప్పుడు కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా ఇసుక కృష్ణా నదిలో జరిగింది. ఇదే విశాఖపట్నంలో 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాళీమాత టెంపుల్ ఆపరేషన్ మళ్ళీ ఆ ఇసుక సముద్రం ఒడ్డున జరగబోతుంది. ఇది కోయిన్సిడెన్స్ గా వచ్చింది. అంటే రంగా గారి ఆశీస్సులు ఈ కార్యక్రమం మీద పూర్తిగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. నాకు మీకు చెప్తున్నాను ఈరోజు, అంటే దయచేసి చెప్తాను, అడిగారు కూడా చెప్తున్నాను. కృష్ణా జిల్లాకి వంగవీటి పేరు పెట్టాలి, అది ఫస్ట్ మెయిన్ మాట. అలాగే 26 ఏర్పాట్లు అయితే మీకు గతంలో మీరు చూసే ఉంటారు కదా, మా కాపునాడు సభకి మా రాధా రంగారావు ఎలా జరిగిందో దానికి మించి 10 రెట్ల మీద ఈరోజు ఏర్పాట్లు మీకు చేయడం జరిగింది. 2 రాష్ట్రాలు అభిమానులు బాలాజీ గారు, రంగానాడు వెనక ఏమన్నా రాజకీయ ఎజెండా ఏమన్నా ఉందా అసలు? ఎందుకంటే ప్రతి సంవత్సరం చేస్తున్నారు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు రంగా గారి అభిమానులు ఉన్నారు, వివిధ రాజకీయ పార్టీల్లో కూడా భాగస్వామ్యం ఉన్నారు, పాల్గొనేటప్పుడు అందరూ పాల్గొంటున్నారు. దీని వెనక ఏమైనా రాజకీయ ఎజెండా ఏమన్నా అంటే రంగానాడుకి ఖచ్చితంగా రంగా గారి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు. రంగానాడు అనే కార్యక్రమం మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే రంగా గారికి ఒక బేస్ అంటే పెద్ద ఫ్యామిలీ, అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కూడా రంగా గారి పెద్ద ఫ్యామిలీ ఉంది. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం రంగానాడు కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది.
దీనిలో ఎటువంటి పొలిటికల్ ఎజెండా లేదు. ఇంకోటి అంటే చాలా మంది దీంతో పొలిటికల్ ప్లాట్ఫామ్ అనుకుంటారు. దయచేసి నేను చెప్తున్నా, లాస్ట్ టైం కాకినాడలో కూడా చెప్పాను, ఈ పార్టీలు ఖచ్చితంగా చెప్పా, నేను చెప్పిందే చేస్తాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు దీంట్లో పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది వీళ్ళకంటే ఏమీ లేదు. అంటే రంగా గారు వాసు ఎవరైతే ఉన్నారో పాత తరం నుంచి కూడా అందరూ వస్తున్నారని చెప్పినారు. పొలిటికల్ పార్టీ ఏజెండా కాదా? అప్పుడు చెప్తాను సార్, ఇప్పుడు ఎటువంటి పొలిటికల్ ప్లాట్ఫామ్ అంటే ఎందుకంటే నేను చెప్తా కదా, మాకు 26 డిసెంబర్ జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ జోహార్ వంగవీటి మోహన్ రంగా.